ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైన అధికారం కలిగిన వ్యక్తి వచ్చి ఇదిగో భయపడకు నేనున్నాను అని చెప్తే అది మనం కొండంత ధైర్యంగా తీసుకొని ఆయన చెప్పాడు భయపడ్డద్దు అన్నాడు. ఎందుకంటే ఆయన సమర్థుడు, ఆయన ఏమైనా చేయగలిగిన సమర్థుడు కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఉందని మనం అంగీకరిస్తాం. మనుషుల్ని అంత గౌరవిస్తున్నప్పుడు దేవాది దేవుడు, రాజాది రాజు, మాటిచ్చి నెరవేర్చే దేవుడు, మాట పలికిన దేవుడు, అబద్ధికుడు కాదు, నేను నరుడ్నా అన్నాడు దేవుడు. అటువంటి దేవుడు ఇదిగో భయపడకు నేను నిన్ను చూసుకుంటానంటే అది నమ్మశక్యంగా ఉండట్లేదు మనకి. ఆల్ దట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్, డు యూ ట్రస్ట్ మీ? నువ్వు నన్ను నమ్ముతున్నావా? నేను నీ జీవితంలో మేలు చేస్తానని నమ్ముతున్నావా? నీకు కనపడకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు, అన్ని వ్యతిరేకతలు వస్తున్నాయి, కానీ కెన్ యూ స్టిల్ ట్రస్ట్ మీ? వాట్ వుడ్ యువర్ ఆన్సర్ బి? మీ సమాధానం ఏముంటుందండి? నిజంగా మనం అందరము మనము పరీక్షించుకుంటూ, దేవా నాకు విశ్వసించడము కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఐ విల్ నాట్ గో బై సైట్, ఐ విల్ గో బై ఫెయిత్.